వైఎస్ వివేక కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ వివేక కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను అత్యున్నత న్యాయస్థానం పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసు విచారణ పూర్తి చేసినట్లు సిబిఐ సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ పేర్కొంది. వైఎస్ వివేక కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ వివేక కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను అత్యున్నత న్యాయస్థానం పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. వైఎస్ వివేక కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కానీ వివేక కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను అత్యున్నత న్యాయస్థానం పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. అదేవిధంగా వైఎస్ వివేక హత్య కేసు విచారణ పూర్తి చేసినట్లు సిబిఐ సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ పేర్కొంది.